అమెరికా వీసాలు మరింత భారంగా మారనున్నాయి. ఇకపై వ్యాపారులు పర్యాటకులకు ఇచ్చే వీసాల కోసం $15,000 దాకా సెక్యూరిటీ బాండ్లను సమర్పించాల్సి ఉంటుంది. మరోవైపు అగ్రరాజ్యంలో పెట్టుబడి పెట్టే వ్యాపారాలు చేసేందుకు ఆసక్తి చూపించే భారతీయుల సంఖ్య పెరిగిపోయింది. H1B గ్రీన్ కార్డుల జారీ కష్టంగా మారడం EB-5కు డిమాండ్కు కారణమైందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక గ్రీన్ కార్డు కోసం నిబంధనలు మరింత కఠినతరం చేసే కొత్త నిబంధనలు ఆగస్టు 1 నుంచి అమల్లోకి వచ్చాయి. కుటుంబ సభ్యులకు జారీ చేసే ఇమిగ్రెంట్ వీసాలకు కూడా స్క్రీనింగ్, వెట్టింగ్ ప్రక్రియను అమలు చేస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షునిగా తిరిగొచ్చాక అక్రమ వలసదారులపై ఆంక్షల పేరుతో నిబంధనలను మరింత కఠినతరం చేయడం తెలిసిందే. ఈ క్రమంలో అగ్రరాజ్యంలోకి ప్రవేశించేందుకు వీసాల కోసం ప్రయత్నించే వారిపై మరింత భారం మోపేందుకు సిద్ధమవుతున్నారు. 12 నెలల పైలట్ ప్రోగ్రాం కింద ఈ కొత్త నిబంధన తీసుకురానున్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది. వ్యాపారులకు ఇచ్చే B1, పర్యాటకులకు ఇచ్చే B2 వీసాలపై ఈ నిబంధనను తీసుకురానున్నారు. ఫెడరల్ రిజిస్ట్రీలోని అధికారి నోటీస్ పెట్టిన 15 రోజుల్లోపు ఈ పైలట్ ప్రోగ్రాం అమల్లోకి రానుంది. దీని ప్రకారం బిజినెస్, పర్యాటక వీసా కోసం దరఖాస్తు చేసుకునేవారు అమెరికా ప్రవేశం పొందాలంటే కనీసం $5,000, $10,000 లేదా $15,000 దాకా సెక్యూరిటీ బాండ్లను సమర్పించాల్సి ఉంటుంది. వీసా కోసం దరఖాస్తు చేసుకునే సమయంలోనే ఈ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ సదరు వీసాదారులు నిబంధనలకు అనుగుణంగా నడుచుకుని గడువు పూర్తయిన తర్వాత దేశం వీడితే ఆ మొత్తాన్ని రీఫండ్ చేస్తారు. అలా కాకుండా చట్టవిరుద్ధంగా వ్యవహరించిన వీసా గడువు ముగిశాక కూడా అగ్రరాజ్యంలో ఉన్నా ఎలాంటి రీఫండ్ దక్కదు. అయితే ఈ బాండ్ నిబంధన అన్ని దేశాల ప్రజలకు ఉందంటున్నారు. షూరిటీ వర్తించే దేశాల జాబితాను అమెరికా విదేశాంగ శాఖ త్వరలోనే ప్రకటించనుంది. 90 రోజుల బిజినెస్, పర్యాటక ప్రయాణాల కోసం తీసుకొచ్చిన వీసా వేవర్ ప్రోగ్రాంలో ఉన్న దేశాలకు ఈ బాండ్ వర్తించబోదని సంబంధిత అధికారులు వెల్లడించారు. ఈ ప్రోగ్రాంలో మొత్తం 42 దేశాలున్నాయి. అందులో మెజారిటీ ఐరోపా దేశాలు కాక ఆసియా, మధ్య ప్రాచ్యం నుంచి కొన్ని దేశాలున్నాయి. అంతేకాదు వీసా దరఖాస్తుదారు ప్రత్యేక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని కూడా ఒక్కోసారి బాండ్ల నుంచి మినహాయింపు కనిపించే అవకాశాలున్నాయి. వీసా గడువు తీరినా కొంతమంది దేశం విడిచి వెళ్లటం లేదని, వారి వల్ల దేశ భద్రతకు ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఈ మార్పులు తీసుకొస్తున్నట్లు ట్రంప్ యంత్రాంగం చెబుతోంది. గతంలో ట్రంప్ తొలిసారి అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనూ ఈ తరహా పైలట్ ప్రాజెక్టును తీసుకొచ్చారు. 2020 నవంబర్లో వీసాలకు బాండ్ల నిబంధనను ప్రకటించారు. అయితే కోవిడ్ మహమ్మారి కారణంగా అప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రయాణాలు నిలిచిపోవడంతో ఈ నిబంధన పూర్తి స్థాయిలో అమలు కాలేదు. మరోవైపు అమెరికాలో పెట్టుబడులు పెట్టేందుకు భారతీయుల ఆసక్తి పెరిగింది. ఉద్యోగాలకు అవసరమైన H1B వీసాలు రావటం కష్టంగా మారినా వ్యాపారానికి అవసరమైన EB-5 వీసాలకు మాత్రం డిమాండ్ తగ్గలేదని డేటా చెప్తోంది. తాజాగా EB-5 దరఖాస్తులకు సంబంధించిన డేటాను పరిశీలిస్తే గతంలో ఎన్నడూ లేనంతగా భారతీయులు దీనికోసం ఏడాది వ్యవధిలో దరఖాస్తు చేసుకున్నట్లు అర్థమవుతోంది. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడయ్యాక విద్యార్థి, తాత్కాలిక వర్క్ వీసాలపై నియంత్రణలు కఠినతరం చేయడానికి ముందు 2024 ఏప్రిల్ నుంచి EB-5 వీసాలకు డిమాండ్ పెరిగినట్లు వాషింగ్టన్లోని అమెరికన్ ఇమిగ్రెంట్ ఇన్వెస్టర్ అలయన్స్ AIIA డేటా చెప్తోంది. 2025 ఆర్థిక సంవత్సరం మొదటి 4 నెలల్లోనే 1,200 మందికి పైగా భారతీయులు EB-5 వీసా కోసం ఫామ్ I-526E దరఖాస్తు చేశారు. ఈ సంఖ్య 2023 మొత్తం ఏడాది సంఖ్య కంటే కూడా ఎక్కువ కావటం విశేషం. అగ్రరాజ్యంలో H1B గ్రీన్ కార్డుల జారీ కష్టంగా మారటం EB-5 డిమాండ్కి కారణమైందని విశ్లేషకులు చెబుతున్నారు. H1B గ్రీన్ కార్డుల కోసం దాదాపు 1,10,00,000 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో శాశ్వత నివాసానికి EB-5 వీసా ఒక వేగవంతమైన, నమ్మకమైన హామీగా మారిందని ఇమిగ్రేషన్ అధికారులు అంటున్నారు. 2024 ఆర్థిక సంవత్సరంలో భారతీయులకు 1,428 EB-5 వీసాలను జారీ చేశారు. అంతకుముందు ఏడాది ఈ సంఖ్య కేవలం 815 మాత్రమే. అమెరికాలో 1992 నుంచి EB-5 వీసాలను ఇవ్వటం మొదలైంది. అమెరికన్లకు ఉద్యోగాల సృష్టి కోసం వీటిని సృష్టించారు. అమెరికాలోని గ్రామీణ ప్రాంతం లేదా నిరుద్యోగులు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో $8 లక్షల, తక్కిన ప్రాంతాల్లో కనీసం $10.50 లక్షల పెట్టుబడి పెట్టే వలసదారులకు EB-5 వీసా ఇస్తారు. ఈ వీసా ఉంటే పెట్టుబడి పెట్టేవాళ్లు, వారి జీవిత భాగస్వామి, 21 ఏళ్లలోపు ఉండేవారి పెళ్లికాని పిల్లలకు అమెరికాలో ఉండేందుకు అనుమతి ఉంటుంది. త్వరలో వీటిని ట్రంప్ ప్రకటించిన గోల్డ్ కార్డులతో భర్తీ చేస్తారు. మరోవైపు గ్రీన్ కార్డు కోసం నిబంధనలు మరింత కఠినతరం చేసింది అమెరికా ప్రభుత్వం. తాజాగా US సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ వీటిని ప్రకటించింది. కుటుంబ సభ్యులకు జారీ చేసే ఇమిగ్రెంట్ వీసాలకు కూడా స్క్రీనింగ్, వెట్టింగ్ ప్రక్రియను అమలు చేస్తున్నారు.
అనర్హమైన అప్లికేషన్లు తొలగించేందుకు దీనిని చేపట్టినట్లు ప్రకటించింది. జాతీయ భద్రతకు ఇబ్బంది లేకుండా ఇబ్బందికర వ్యక్తులను గుర్తించేందుకు ఇది ఉపయోగపడనుంది. కొత్త నిబంధనలు ఆగస్టు 1 నుంచి అమల్లోకి వచ్చాయి. నకిలీ వివాహాలు చేసుకుని అమెరికాలోకి ప్రవేశించే వారిని అరికట్టడం కూడా దీని లక్ష్యం. ఇక నుంచి వివాహాలకు సంబంధించి అధికారులకు మరింత సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. వీటిలో జాయింట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్, ఫోటోగ్రాఫ్, బంధువులు, మిత్రుల నుంచి అభినందన పత్రాలు వంటివి ఉన్నాయి. దీంతో పాటు వీసా దరఖాస్తుదారులు వ్యక్తిగతంగా ఇంటర్వ్యూకు హాజరవ్వాలి. స్పాన్సర్ గతంలో ఎవరికైనా స్పౌజ్ల వీసాలు జారీ చేసినా, ఇమ్మిగ్రేషన్ రికార్డుల్లో తేడాలు ఉన్నా వాటిపై USCIS మరింత లోతుగా దర్యాప్తు చేపడుతుంది.